వెండి పాత్రను తయారు చేయాలి అంటే ఏం చేస్తారు అంటే ముందు ఆ వెండిలో ఉన్న మస్టుని తీసేస్తారు, వెండిలో ఉన్న మకిలను తీసేస్తారు. అలాగే దేవుడు మనలను తనకిష్టమైనటువంటి పాత్రలుగా చేసుకోవాలన్నప్పుడు, దేవుడు వాడుకునేటటువంటి వ్యక్తులుగా మనల్ని చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన మనలో ఉన్నటువంటి మస్టుని తీసివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని వాడుకోవాలంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇంప్యూరిటీ, నీ పాపాన్ని ఆయన తీసివేయాలనుకుంటాడు, అక్రమాన్ని తీసివేయాలనుకుంటాడు. దేవుడు సంఘంగా మనల్ని వాడుకోవాలంటే మనలో ఉన్నటువంటి అక్రమాలను ఆయన తీసివేయాలనుకుంటాడు. దేవుడు మన సేవకులను వాడుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీస్ని ఆయన తీసివేయాలనుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ మన కుటుంబము లేకపోతే మన సంఘము లేకపోతే మనకు దేవుడు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ని వాడుకోవాలంటే అందులో ఉన్నటువంటి ఆ ఇంప్యూరిటీని లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ యొక్క మస్టుని ఆయన తీసివేయాలనుకుంటున్నాడు. మరి దేవుడు నూతన సంవత్సరంలోకి నిన్ను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా నిన్ను మలచాలా అనుకుంటున్నాడు. నీలో ఉన్నటువంటి అక్రమాన్ని తొలగించాలని, నీలో ఉన్న అక్రమాన్ని నువ్వు తొలగించుకుంటే ఆయన నిన్ను శ్రేష్టమైన పాత్రగా చేయబోతున్నాడు. నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని నేను తీసివేసుకుంటే దేవుడు నన్ను తనకిష్టమైన రూపము కలిగిన, తనకు నచ్చిన, వాడుకోదగిన పాత్రగా దేవుడు నన్ను చేయాలనుకుంటున్నాడు. నా మాటను నీ మనసులో ఈరోజు నాటుకొనని, నీ హృదయంలో నాటుకొనని, నీలో ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. ఏ మస్ట్ ఉంది నీలో, ఏ తగరం ఉంది నీలో, ఏ దీర్ఘకాలిక బలహీనత ఉంది. ఆ బలహీనత లేకపోతే నువ్వు లేకపోతే ఆ బలహీనత లేవు అన్నంతగా పెనవేసుకున్నటువంటి ఆ బలహీనతని ఈ సంవత్సర అంతమున దేవుడు తీసివేయునుగాక. దానికంటే ముందు నీకు నువ్వు తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన బలహీనతలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేసేవాడు. సో లెట్ us కన్ఫెస్ అవర్ సిన్స్. ఏ బలహీనతలు మనల్ని బాధించేంతవరకు, ఏ పాపాలు మనల్ని రోడ్డు పాలు చేశాయి, ఏ పాపాలు మనల్ని భయంకరమైన తీవ్రమైనటువంటి అసహ్యతలోకి తీసుకొని వెళ్ళాయి, దీని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనము తీసివేసుకోగలిగినటువంటి పాపాలేంటి, మనం వేసుకోగలిగిన బలహీనతలు ఏంటి, లేదా మనం యుద్ధం చేయాల్సినటువంటి బలహీనతలు మనలో ఏమున్నాయి, వాటి వల్లనే ఆయన మనల్ని వాడుకోలేకపోతున్నాడు, వాటి వల్లనే ఆయన మనల్ని తయారు చేసుకోలేకపోతున్నాడు. దేవుడు మోషేని ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించడానికి వెళ్ళు అంటాడు. వెళ్తాను ప్రభువా అంటాడు. మోషే బయలుదేరి వెళ్తూ ఉంటే దేవుని యొక్క దూత ఆ యొక్క మోషేని చంపడానికి ఎదురుగా వస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మోషే దేవుని యొక్క మాట వింటున్నాడు, దేవుని యొక్క చిత్తం చేయడానికి వెళ్తున్నాడు. ఓకే, మోషే ముందుకి వెళ్తున్నాడు, దేవుడు చెప్పినట్టు నడుస్తున్నాడు. కానీ మోషే ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. సున్నతి పొందల. దేవుడు చెప్పినట్టుగా మోషే సున్నతి పొందల, సున్నతి చేసుకోలే. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు పిలిచిన ప్రవక్త వెళ్తూ ఉంటే యెహోవా దూత మోషేని చంపటానికి ఎదురుగా వస్తున్నాడు. అప్పుడు సిప్పోరా దాన్ని చూసి, అయ్యో నా భర్త చనిపోబోతున్నాడు, నా భర్తలో ఉన్నటువంటి బలహీనత ఇది అని ఆమె కలుగు చేసుకొని ఆయనకి సున్నతి చేసింది. అప్పుడు దేవుని యొక్క దూత విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మోషే ఎప్పటి నుంచి 80 సంవత్సరాల నుంచి ఆయన సున్నతి చేసుకోలే. ఇశ్రాయేలీలే, ఆయన బిడ్డల పట్ల ప్రేమ, ఆప్యాయత అంటే అన్నీ ఉన్నాయి. కానీ మోషే తన యొక్క పాపాన్ని విడిచిపెట్టు సాగిపోతా ఉన్నాడు. అంత ఫుల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ఉన్నాడు.
అన్నిట్లో ముందుకు సాగిపోతున్నాడు. స్వచ్ఛంగా మోషే దేవుని సేవకుడే, పిలువబడ్డోడే. కానీ ఒకనొక టైం వచ్చినప్పుడు దేవుడు వాడుకోవటానికి సిద్ధం చేసుకుంటున్నప్పుడు మోషేలో బలహీనత, మోషేటువంటి పాపం దేవుడు ఊరుకోలే. మనం అనుకుంటాం చాలాసార్లు మనం ఏ తప్పు చేసినా దేవుడు ఏం చేయలే, చెల్తే నడుస్తుంది బండి, ఏం కాదులే, ఊరుకోడు. సరైన టైంలో దేవుడు ఆయన కరెక్ట్గా వాడుకునే టైంలో దేవుడు పట్టుకుంటాడు. మనం ఏ పాపాన్ని అయితే నిర్లక్ష్యం చేస్తున్నామో ఆ పాపాన్ని దేవుడు పట్టుకుంటాడు. నీకు తెలిసి ఏ పాపం చేస్తున్నావు, నీకు తెలుసు నీ పాపం మీద అబద్ధం ఆడుతున్నావా, అక్రమ సంబంధంలో ఉన్నావా, ఫోన్స్లో ఇల్లీగల్గా వ్యవహారాలు నడిపిస్తున్నావా, ఏ పాపం నీలో ఉంది, నీకు ఎరిగి నువ్వు తెలిసి నువ్వు చేస్తున్న పాపం ఏంటి, దేవుడు విడిచిపెట్టాడు. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నావు, జాగ్రత్త. దేవుని బిడ్డల మీద బాగా ఆయాసంగా ఉంటుందా? అనవసరమైనటువంటి అపవిత్రమైనటువంటి పనులు ప్రాక్టీస్ చేస్తున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు ఎల్లకాలం చూస్తూ మౌనంగా ఉండడం. జాగ్రత్త. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారమై సాగుదుము కాక. నిజమే, చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు, మినిస్ట్రీలో కూడా చాలా పెద్ద పనులు చేస్తున్నావు. ఆహా, అందరు నిన్ను గురించి గొప్పగా పొగుడుతున్నారు. మనం అనుకుంటాం, మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం, వాడు సరైనోడు కాదు, ఆమె సరైనది కాదు, లేకపోతే ఈమె ఆమె ఏదేదో మాట్లాడతాం మనం. వీ కెన్ ఆర్గ్యూ, బట్ వీ కెనాట్ ఆర్గ్యూ బిఫోర్ హోలీ గాడ్. కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపాన్ని ఒప్పుకో, లివ్ ఇట్, నీ పాపాన్ని విడిచిపెట్టు నీ పాపాన్ని. వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మోపేటటువంటి వానిగా దానిగా ఉన్నావా? లేని వాటిని సృష్టించేటటువంటి వాడిగా దానిగా ఉన్నావా? ఏ పాపాలు నీలో ఉన్నాయి? ఊరికి కొంతమంది అబద్ధం ఆడతారు అంతే. ఏమంటే ప్రజలని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్త. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. దేవుని యొక్క శిక్షలు మనం పొందుకోకూడదు. బాగా ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, దేవుని శిక్షలు మన మీదకి రాకూడదు. కనుక మనం ఒప్పుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకొని మనం సరి చేసుకుందాం, శుద్ధి చేసుకొని ఈరోజు చచ్చిపోతే పరలోకి వెళ్తావా? ఇఫ్ యు డై టుడే, ఈరోజు చనిపోతే పరలోకి వెళ్తావా? విడిచిపెట్టు, నీ పాపాలను విడిచిపెట్టు, నీ ఇష్టాలను విడిచిపెట్టు. కొంతమంది పేరు కోసం ఎంతైనా చేస్తారు. కొంతమంది వాళ్ళే పైవానిగా ఉండటానికి ఇన్ని అబద్ధాలని చెప్తారు. సంఘంలో ఇన్ని కలహాలని సృష్టిస్తారు. కుటుంబంలో ఎంతైనా కలహాలు సృష్టిస్తారు. విడిచిపెడతావా పాపాన్ని? లేదా వచ్చే సంవత్సరం నీ సంవత్సరం కాకపోవచ్చు, వచ్చే సంవత్సరం దేవుడిని వాడుకోకపోవచ్చు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్, బికాస్ వీఆర్ వాకింగ్ విత్ హెవెన్లీ ఫాదర్. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడదాం. మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందాం. కంటిన్యూస్గా దేవుడు చూస్తూ ఉండడం, కొంతకాలం సహిస్తాడు. దీర్ఘశాంతము అంటే దీర్ఘకాలము సహిస్తాడని, శాంతం కలిగి ఉంటాడని, కానీ ఎల్లకాలం శాంతంగా ఉంటాడని కాదు. ప్రేమ దీర్ఘకాలం ఉండును అంటే చాలా కాలం భరిస్తుంది, అంతేకాని నీ జీవితాంతం భరిస్తుందని అర్థం కాదు.
కనుక దేవుని బిడ్డలారా మనం సరి చేసుకుందాం. మనం అన్ని విషయాల్లో సరిగా ఉందాం. మన బ్రతుకులను మనం మార్చుకుందాం. ప్రతి భక్తిహీనత మీద దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. రాకముందే భక్తిహీనత విడిచిపెడదాం. కనుక ప్రియులారా, జాగ్రత్త పడి నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా మన దేవుడు పరిపూర్ణమైన దేవుడు, మనల్ని పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కనుక మనం శుద్ధి చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.